అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్ రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద యాక్టివేట్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుందండి. బీటెక్ బీఈ చదివిన వారందరికీ కూడా శుభవార్త అండి. ఇక్కడ మనకి గవర్నమెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే పడ్డాయి. ఈ 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుందండి. సో 1 ఇయరే కదా అని అనుకోవద్దు, రేపొద్దున భవిష్యత్తులో మీకు గవర్నమెంట్లో వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ విజయవాడ అండి. ఇక్కడ మనకి ఏ పోస్టులు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలనేది ప్రతిదీ కూడా నోట్ చేశారండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 7వ తారీఖు సెప్టెంబర్ నుంచి 19వ తారీఖు సెప్టెంబర్ వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ప్లానింగ్ మేనేజర్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ నుంచి అయితే ఫిల్ అవుతున్నాయండి. ఇక్కడ మనకి ఇచ్చారు, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ నుంచి ఏపీసీఆర్డీఏ నుంచి అయితే రిక్రూట్మెంట్ అవుతున్నాయి. ఇందులో మనకి వచ్చే పోస్టులు ఇచ్చారు, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే దానికి ఉండాల్సిన అర్హత ఏంటి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే జాబ్ రోలు టాస్క్స్ కూడా ఇచ్చారండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్లానింగ్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. బీటెక్ ఆర్ బీఈ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలండి. సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ పోస్ట్ అయితే ఎలిజిబిలిటీ ఉందండి. సో ఎవరిని ప్రిఫర్ చేస్తారంటే ఎంటెక్లో సివిల్ ఇంజనీరింగ్ కానీ, లేదా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ చేసుంటే, అది కూడా ఎంటెక్లో చేసుంటే వాళ్ళనైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి వాళ్ళకి. దాంతోపాటుగా బీఈ బీటెక్ చేసిన వాళ్ళతో పాటుగా, అలాగే ఎంటెక్ చేసిన వాళ్ళతో పాటుగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఒకటి ఇచ్చారండి. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ప్రైమవీరా P6 హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చి ప్లానింగ్ ఇంజనీర్ వచ్చి బీటెక్ ఆర్ బీఈ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే బీటెక్ కానీ బీఈ కానీ చేసుంటారో వాళ్ళకైతే ఈ పోస్టులు అనేవి అప్లై చేసుకోవచ్చండి. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ కన్స్ట్రక్ట్ మేనేజ్మెంట్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి. నెక్స్ట్ వీళ్ళందరికీ కూడా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ మానిటరింగ్ అండ్ ప్రైమవీరా P6 హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్. అలాగే ఇక్కడ మూడో పోస్ట్ చూడండి, సీనియర్ కాంట్రాక్ట్స్ ఎక్స్పెక్ట్. దీనికి ఒక పోస్ట్ ఉందండి. దీనికి సివిల్ ఇంజనీరింగ్ ఎంటెక్లో ఉండాలండి, బీటెక్ కాదు, ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అలాగే ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటారో, అంటే పీజీ డిగ్రీ అండి, వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాంట్రాక్ట్స్లో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సీనియర్ డిజైన్ ఎక్స్పర్ట్ నాలుగోది, దీనికి ఒక పోస్ట్ అయితే ఉందండి. దీనికి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేసి ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఏమో స్ట్రక్చరల్ డిజైన్స్ అండ్ హైవేస్ అండ్ యూటిలిటీస్లో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సీనియర్ క్వాలిటీ ఎక్స్పర్ట్ ఐదో పోస్ట్, దీనికి ఒకటి మాత్రమే వేకెన్సీ ఉందండి. సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ కానీ బీఈ కానీ చదివి ఉండాలండి. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చదువుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి, ఫస్ట్ ప్రిఫరెన్స్. సో 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎందులో అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చి ఏపీసీఆర్డీఏ విజయవాడ, అమరావతిలో అయితే మీకు ఈ ఉద్యోగం ఉంటుందండి. రిక్వైర్మెంట్స్ ఇమీడియట్గా కావాలండి వాళ్ళకి. శాలరీ వచ్చేసరికి 1,40,000 అయితే ఇవ్వడం జరుగుతుందండి సీరియల్ నెంబర్ 1కి. సీరియల్ నెంబర్ 2 అండ్ సీరియల్ నెంబర్ 3కి ₹1,00,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సీరియల్ నెంబర్ 4 అండ్ 5కి 1,90,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సీరియల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో ఇక్కడ సీరియల్ నెంబర్ మెన్షన్ చేస్తే చూడండి 1 2 3 4 5. సో ఈ పోస్టుకి సంబంధించి ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారం అయితే శాలరీ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ పీరియడ్ వచ్చి 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి మన దగ్గర పనితనం ఉంటే కనుక వాళ్ళు ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. అదర్ ఇన్ఫర్మేషన్
ఏదైనా మీకు అదర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే https:/crda.ap.gov.in వెబ్సైట్ ద్వారా అయితే మీరు చూసుకోవచ్చండి. మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మీకు ఆ వెబ్సైట్లోనే పెట్టడం జరుగుతుందండి. ఇది ఆన్లైన్లో ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ చూడండి రోలు టాస్క్స్ టు బి పెర్ఫార్మ్డ్ కూడా ఇచ్చారు. సో మీరు ఇది వివరంగా చూసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు ఓపెన్ చేసి పీడిఎఫ్ చూసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ కూడా క్లిక్ చేసుకోవచ్చండి. సో మీరు చేయాల్సిన జాబ్లో జాయిన్ అయితే చేయాల్సిన వర్క్స్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారండి. రోల్ ఆర్ టాస్క్స్ టు బి పెర్ఫార్మ్డ్. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చండి. అలాగే మనకి పేపర్ యాడ్ కూడా ఇచ్చారండి. పేపర్ యాడ్ చూడండి ఒకసారి. నోటిఫికేషన్ ఈజ్ హియర్ బై ఇష్యూడ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ సెర్టైన్ పోస్ట్ ఇన్ ది ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్ ఇన్ ఏపీసీఆర్డీఏ విజయవాడ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది ఏపీసీఆర్డీఏ వెబ్సైట్ ఇన్ కెరీర్స్ ట్యాబ్ అండ్ క్యాన్ బి సబ్మిటెడ్ డేటెడ్. ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి, 7/9/2025 అనగా ఈ రోజు నుంచి 19/9/2025 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఇచ్చారండి. అలాగే ఆన్లైన్ వెబ్సైట్ కూడా మీకు చూపించడం జరుగుతుందండి. సో ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ గవర్నమెంట్ వెబ్సైట్ ఏంటిది. కెరీర్స్లో క్లిక్ చేస్తే మనకి కెరీర్స్ ఉంది కదా, ఇక్కడ 4th వన్ కెరీర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. సో అప్లై ఆన్లైన్ కూడా పెడతారండి. సో కింద నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు ముందు నేను ఈ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఎవరైనా చూడకపోతే నా ఛానల్ ఆర్సీజే రియల్ కంటెంట్ జాబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ కూడా చూడొచ్చండి. ఇది కూడా టైం ఉంది, ఇంకా 18వ తారీఖు వరకు టైం ఇచ్చారు ఇది. సో ఈ నోటిఫికేషన్ రీసెంట్గా పడిన నోటిఫికేషన్కి అయితే ఇంకా అప్లై ఆన్లైన్ అనేది ఇక్కడ పెట్టలేదు. సో దీనికి ఎలా అయితే పెట్టారో ఆన్లైన్ అప్లికేషన్ దీనిపైన కూడా డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ అని పెడతారండి. అది ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ లోపు అయితే పెట్టడం జరుగుతుందండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే నేను పెట్టడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.